చిరంజీవి గారి బయోగ్రఫీ అంటే వారు పుట్టుక దగ్గర నుంచి ఇప్పటి వరకు అనర్గళంగా చెప్పేశావు. ఒకసారి అది చెప్తావా? ఇప్పుడు 155 మూవీస్ అంటే చాలా టైం పడుతుంది. ఇంకొకటి సుమన్ టీవీలో అది చాలా టైమ్స్ చెప్పాను, 2-3 టైమ్స్ చెప్పుంటాను. ఓకే. సో అందుకు అది చెప్పకుండా షార్ట్ కట్లో ఆయన బయోగ్రఫీ చెప్తా. చెప్పు. 1955 ఆగస్ట్ 22 అమృతమూర్తి శ్రీ అంజనమ్మ గారి తొలిసూరి మురిపాల బిడ్డగా, కళామ తల్లి ముద్దు బిడ్డగా, ఆంధ్రావనికి ప్రతిష్ట తెచ్చే అదృష్ట బిడ్డగా జన్మించి కాలంతో యుద్ధం, కష్టంతో సావాసం చేస్తూ ఒంటరిగా మొదలైన పోరాటంలో ఓపికని కోల్పోక, ఓటమిని దరిచేరనీయక, నటనపై మీకున్న మక్కువను వ్యసనంగా మార్చుకుని మీకు తగిలిన గాయాలు సైతం మీ విజయాలు చూసి గర్వపడేలా, కాలం కోసం ఎదురు చూడకుండా కాలాన్ని మీకు అనుగుణంగా మార్చుకుని ఆశయ సాధనలో ఎదురైన అడ్డంకులను మీ ఎదుగుదలకు ఎరువులుగా వేసి అదృష్టాన్ని నమ్మకుండా మీరే ఒక అద్భుతమై తెలుగు చిత్రసీమకు వందలమై ఇప్పటి తరానికి కూడా ఆదర్శంగా కర్తవ్య దీక్ష, అంకిత భావంతో ఉన్నత స్థానాలు చేరుకోవడమే కాక, రక్తదానం, నేత్రదానాలే కాక విపత్తులలో, ఆపదలలో ప్రజలను ఆదుకుంటూ అందరి మనసులో సుస్థిర స్థానం ఏర్పరచుకున్న బోలా శంకరుడు, రియల్ హీరో మా మెగా అన్నయ్య. తెలుగు చిత్రసీమ గౌరవాన్ని తారాస్థాయికి తీసుకువెళ్తున్న మిమ్మల్ని రఘుపతి వెంకయ్య, పద్మభూషణ్, డాక్టరేట్ లాంటి ఉన్నత పురస్కారాలు ఎన్నెన్నో అలంకరించుకొని అవి పులకరించిపోవడం చూసి అలనాడు త్రేతాయుగంలో ధర్మకోవిదుడు చిరంజీవి శ్రీ విభూషణుడికి పట్టం కట్టిన శ్రీరాముల వారు మాకు కలయుగ చిరంజీవి అయిన మీకు పద్మ విభూషణుడిగా పట్టం కట్టడానికి శ్రీరామ్లల్లా రూపంలో అయోధ్యకు వచ్చారు అనడంలో సందేహమే లేదు. వ్యక్తిగత క్రమశిక్షణ, సమయపాలనతో మీరు సాధించిన ఘనత ఎప్పటికీ వాడని వసంతం. తరతరాలకి తరగని అభిమాన సంద్రం నీ ఒక్కరికే సొంతం. ఆ తరం, ఈ తరం, ఏ తరానికైనా విశ్వంభరుడైన మీరు ఎంత ఎదిగితే అంత ఒదిగుండడం కాదు, ఎంత ఒదిగితే అంత ఎదుగుతారన్న మీ అనుభవం మా భావి తరాలకు ఒక సంజీవి. అందుకే అయ్యారు మీరు చిరంజీవి.